మనము ఆశీర్వదించబడినటువంటి ఆదర్శమైనటువంటి గుడ్ కాంబినేషన్ కలిగినటువంటి భార్యాభర్తల గురించి మనం తెలుసుకుందామండి. మనకు తెలుసు ఎంతోమంది ఉన్నారు. ఆదికాండం నుంచి తీసుకుంటే మరి నోవా గారి భార్య, వారు మంచి గుడ్ కాంబినేషన్. అలాగే అబ్రహాం గారు, శారా గారు, ఇస్సాకు, రిబకా, మోసే, సిపోరా. అలా చూసుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. రూతు, బోయాజు, జకరియా, ఎలిజబెత్. వీళ్ళందరూ కూడాను దేవుని పనిలో మరి ఎంతగానో వాడబడి ఎంతగానో ఆదర్శంగా ఉండి మనందరికీ ఆదర్శకరమైన మరి ఆశీర్వదించబడినటువంటి భార్యాభర్తలుగా ఉన్నారు. ఇంకా మనం ముందుకొస్తే మనోహ భార్య, తర్వాత అమ్రాము, యాకబేతు. వీళ్ళందరూ కూడాను దేవుని యొక్క దృష్టిలో చాలా మంచివారిగా ఎంచబడ్డారు. వాళ్ళ యొక్క చరిత్ర నుంచి మనం చాలా నేర్చుకున్నాం. ఇంకా ముందుకొచ్చి చూస్తే మనము అకుల, ప్రిస్కిల్లా అపోస్తల కార్యాల్లో ఉంటుందండి. మనకు తెలుసు అకుల, ప్రిస్కిల్లా. వారి గురించి ఈరోజు మనం నేర్చుకుందామండి. దేవుడు ప్రేరేపించబడినట్లుగా మరి రాత్రి కాలం చెప్పారు మరి పాస్టమ్మ గారు, అయ్యా మీరు వాక్యం చెప్పాలంటే సరేనమ్మా అని చూస్తే మేము ప్రార్థన చేస్తే మరి భార్యాభర్తలు ఎలా ఉండాలి, దేవుని సేవలో ఎలా ఉండాలి భార్యాభర్తలుగా. మరి ఎందుకంటే నిన్నటి దినమే మాకు కూడాను 38 years మ్యారేజ్ డే చేసుకున్నాము. 39th ఇయర్లోకి వచ్చాము. మేము కూడా దేవునిలో వెతగాలని ఆశ, దేవుని పనిలో వాడబడాలని ఆశ. అందుకనే మరి భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి. మా పర్సనల్ లైఫ్లో చూస్తే మాకు వివాహమైన తర్వాత మరి ఏమి గొడవలు లేవండి. చెప్పుకోవటం గొప్పని కాదు, కానీ కొంతమంది అయితే త్వరలోనే ఈ రోజుల్లో చూస్తే మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తే భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు, 6 నెలలకే విడాకుల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వచ్చి చూస్తే అకుల, ప్రిస్కిల్లా, మీరు వినే ఉంటారు వాళ్ళ స్టోరీ. వాళ్ళు ఎంతగానో మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొరింథీలో కాదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే రోమా, ఇటలీ దేశం నుంచి, రోమాలో నుంచి మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి క్లౌదియా అనే చక్రవర్తి అక్కడ ఉన్నవాటి వాళ్ళు అందరిని పంపించేస్తుంటే మరి వీళ్ళు కొరింథీలోకి వచ్చారు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. సౌలు పౌలుగా మారినప్పుడు మరి ఆయన్ని ఆదరించటం కానీ ఒక కుటుంబం కావాలని ప్రభు ప్రణాళిక ద్వారానే ఆనాడే మరి ఈ అకుల, ప్రిస్కిల్లాని రోమా నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. ఈయన మనకు తెలుసు కదా, మన 3 దండయాత్రలు చేస్తారు పౌలు గారు. పరిచర్యలు, దేవుని సేవలో యాత్ర చేస్తుంటారు. ఒక దేశం కాదండి, అనేక దేశాలు తిరుగుతూ ఉంటారు. అలా తిరిగినప్పుడు ఈయన వస్తారనమాట. ఇది ఎలాంటి దంపతులు అంటే మరి మన అకుల గురించి చెప్పాలంటే, అకుల అంటే దానికి మరి అర్థం ఏమని ఇచ్చారంటే ఒక గ్రద్ద అని, పక్షిరాజు అని. ప్రిస్కిల్లా అంటే ఒక చిన్నది, చిట్టి అంటారు కదా మనం, అలాగా చిన్నది, ప్రియమైనది. మనం ఇలా చూసుకుంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి దేవునికి నమ్మకమైన వారిగా ఉండి వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ వ్యాపారం చేస్తూ దేవుని సేవలో సహాయపడతారండి. మరి అటువంటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పౌలు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈయనని వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారు. మనకు తెలిసిందే కదా. ఎందుకంటే పౌలు గారు కూడాను అదే వ్యాపారం, అదే పని చేసేవాళ్ళు, డేరా కుట్టుకునేటువంటి వాళ్ళు. సుమారుగా 1.5 సంవత్సరాలు పౌలు గారు అకుల, ప్రిస్కిల్లాతో కలిసి పనిచేస్తారు. వాళ్ళు కలిసి డేరాలు కుడుతూ వాళ్ళు కలిసి దేవుని పనిలో ఎదుగుతారు.
1.5 సంవత్సరం అంటే ఎంతండి, సుమారుగా 549 రోజులు మరి వాళ్ళతో ఉండి, వాళ్ళకు వండి పెడుతూ, వాళ్ళని చూస్తూ, వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారంటే మనం చూడండి. ఈరోజు గెస్ట్లు వస్తే 2 రోజులకే మనము బాధపడిపోతాం. చూడండి, ఆనాడు మరి 1.5 సంవత్సరం ఆయనకి గెస్ట్గా ఉండి, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో కలిసి ఉన్నాడంటే మరి వీళ్ళు ఎంత మంచి వంటి వాళ్ళు. మనకు తెలుసు ఇంకా అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆతిథ్యం ఇచ్చేటటువంటి లక్షణం ఉందా? చేర్చుకుని కుటుంబంలో మనకి ఉన్నటువంటి గెస్ట్కి, ఆనాడు గెస్ట్ ఎవరైనా అతిథి వచ్చారంటే వాళ్ళు ప్రాణం పెడతాకైనా సరే సిద్ధపడతారు. మనకు తెలుసు కదా, సునేమిరాలు తెలుసు కదా, ఘనురాలు అంటారు. ఎలీషాకి ఆతిథ్యం ఇస్తుంది. అయ్యా, భర్తతో అడుగుతుంది, ఈయన వచ్చి వెళుతున్నాడు కదా, మన ఇంట్లో ఒక మేడ మీద ఒక గదిలో ఆయనకి స్థావరం ఇస్తే బాగుండను కదా. ఆతిథ్యం చేసినటువంటి వాళ్ళు చూస్తే మనకి ఎన్నో మంది ఉన్నారండి. అంతగానో ఆమె ఆశ్రయించబడింది. ఆమెకు ఏంటి కొదవని చూస్తే పిల్లలు లేరని తెలిసి తర్వాత మరుసట సంవత్సరానికల్లా నీవు కొడుకును కలిగి ఉంటావని. ఎంతమంది లేరండి. ఆదికాండంలో చూస్తే మరి లోతు ఇంటికి వెళ్తారు. లోతు ఇంటికి వెళ్ళినప్పుడు మరి లోతు ఎంతగానో ఆదరించి దేవదూతల్ని ఇంట్లో చేర్చుకుని, అక్కడున్నటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని పాడు చేయాలని చూస్తే నేను ఎంత స్నేహం చేస్తాడు. వయసులో ఉన్న నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకోమంటాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి ప్రభువు పంపిస్తాడు. చూడండి, వాళ్ళు మంచితనం ఉంటే ఎప్పుడైనా సరే రక్షించి తీసుకొస్తారు. ఆతిథ్యం అంటే అంత. వీళ్ళు ఎట్లా ఆతిథ్యం వచ్చారనే, వారు కలిసి జీవించారు, కలిసి దేవుని సేవలో పంచుకున్నారు. చూడండి, ఒకసారి రండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవమ్మా. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చారండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు వృత్తికి వ్యాపారం ఏంటండి? ఆనాడు యూదులకి గొర్రెల పెంపకము, డేరాలు కుట్టటము, అది ఒక మంచి గౌరవప్రదమైనటువంటి బిజినెస్ వాళ్ళకి. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారితో కలిసి ఉన్నారు. కాపురం ఉండారంటే వాళ్ళతో కలిసి ఉన్నారు. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. చూడండి ఎంత మరి వాళ్ళు శ్రమ తీసుకున్నారు. చూడండి, దేవుడు ప్రణాళిక చొప్పునే ఆనాడు అక్కడ నుంచి ఆ ఇటలీ నుండి క్లౌదియా అనే చక్రవర్తి వీళ్ళందరిని పంపించినప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ళు వచ్చి మనకేం తెలియదండి, కానీ ఎందుకంటే దేవుని సేవ చేస్తున్నాడు అనే ఒక్క దితోనే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. మనకు తెలుసు కదా, రెబెకా అమ్మగారు ఉంటారు. అబ్రహాం యొక్క పనివాడు ఎలియాజర్ వెళ్ళినప్పుడు మరి ఆ ఒంటిలకి ఆమె నీళ్లు తోడిపోస్తుంది, వీళ్ళకి నీళ్లు తోడిపోస్తుంది. ఒంటి సుమారుగా ఎన్ని తాగుతుందో తెలుసండి? 50 నుంచి 60 లీటర్ల వరకు తాగుతుంది. ఆనాడు మరి చేతుకుంటాం ఒక చాంతాళ్ళగా వేసి మరి బకెట్ కానీ కడవ కానీ బిందె కానీ వేసి దేవుడు ఎన్ని ఒంటిలకి పోసిందని పోసి, అంతేకాకుండా అయ్యా మీరు రండి, మా ఇంటికి రండి, మీ ఒంటిలకి మీకు అన్నిటికీ ఆతిథ్యం ఇస్తానని తీసుకెళ్తుంది. అలాంటి వారు అలా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు బైబిల్లో మరి ఆశీర్వదించబడ్డారు. ఆమె తర్వాత మరి మన యూదా వంశానికి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడాను ఆమె గర్భం నుంచి వస్తారు. మనకెన్నో తెలుసండి. ఈ కొరింథీ సంఘం కట్టడానికి కారణం ఎవరయ్యా అంటే అకులా ప్రిస్కిల్లానే. వీళ్ళెవరూ ఒక యూదుడు వాళ్ళ ఇంట్లో ఉండి దేవుని యొక్క లేఖనాలు తర్కిస్తూ వాళ్ళందరికీ బోధిస్తూ ఉంటారు. అలాంటి పని చేసేటువంటి లేఖనాలు బాగా తెలిసినవారు అని చెప్పొచ్చు, మనం బాగా అవగాహన ఉన్నవారు అని చెప్పొచ్చు. ఎవరి ద్వారాగా? ఈ యొక్క పౌలు గారి ద్వారాగా.
వారు కలిసి జీవిస్తూ కలిసి దేవుని సేవ చేస్తున్నారు. ఎంతమందికి ఉంటుందండి ఈ భాగ్యం? మనం అందరం తెలుసు కదా, మనం అందరం కలిసి భోజనం చేస్తాం, కలిసి షాపింగ్ చేస్తాం, కలిసి పనులు చేస్తాం, భార్యాభర్తలు అనేవాడు. కలిసి దేవుని వాక్యం కూడా చదువుతాం, కలిసి దేవుని సేవ చేస్తున్నాం, కలిసి బైబిల్ చదవాలంటే మొన్న నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, మేమిద్దరం కూడా కలిసి మరి దేవుని వాక్యం చదువుతున్నాం. బైబిల్ అంతా కంప్లీట్ చేయాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం. సాధ్యమైనప్పుడల్లా సఖ్యమైతే సమయం చూసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బైబిల్ వాక్యం ధ్యానించడమే కాదండి, చదవటమే కాదండి, ధ్యానించి విపులీకరించి రాసుకుని ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి మాకు ఎంతగానో దేవుడు కృప చూపిస్తున్నాడు. చూడండి ఎంత మంచి మరి ఉద్దేశం వాళ్ళది. వాళ్ళు కలిసి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా చూస్తే వారు అది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 18:26 చూడమ్మా. 26వ వచనంలో ఏముంటుందంటే, ప్రిస్కిల్లా ఆకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గం మరి విశదంగా వానికి విశదపరిచారు. వీళ్ళు చూడండి ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళ పేర్లు చూసారా మీరు? ఎక్కడ ఉంటాయో ఎప్పుడైనా సరే జతగా ఉంటాయి. అకులా వచ్చిందంటే ప్రిస్కిల్లా వస్తుంది, ప్రిస్కిల్లా వచ్చిందంటే అకులా వస్తుంది. చూడండి ఇద్దరు కూడాను భార్యాభర్తలు కూడాను కలిసి మరి భార్యాభర్తలు కూడాను. మీరు బైబిల్లో ఎక్కడన్నా చూసారా మరి? ఎన్నో సార్లు, సుమారు 6 సార్లు వీళ్ళ పేర్లు మెన్షన్ చేయబడింది. అకులా ప్రిస్కిల్లా అకులా. వీళ్ళు ఏంటంటే జతగా వీళ్ళ పేర్లు వస్తాయి. ఎక్కడ చూసినా కానీ పేర్లను ఉచ్చరిస్తూ వస్తాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడిన వాళ్ళు వీరేనండి. జతగా ఎన్నో మార్లు ఉచ్చరణిస్తూ వాళ్ళ పేర్లు రాస్తారు. వీళ్ళ పేర్లు ఏంటంటే ఎప్పుడున్నా కానీ జతగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జతగా పనిచేసి జతగా దేవుని యొక్క పనిలో భాగస్తులు అవుతూ ఉంటారు. అది 1 కొరింథీ 16:19 చూడడం ఒకసారి. 1 కొరింథీ 16:19 కూడా ఉంటుంది. వీరు పేర్లు ఎప్పుడైనా సరే కొన్నిసార్లు అయితే అకులా ప్రిస్కిల్లా అని ఉంటుంది, మరికొన్నిసార్లు ప్రిస్కిల్లా అకులా. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అవును, అకులా ప్రిస్కిల్లా అని వారును, అకులా ప్రిస్కిల్లా అని వారును వారి ఇంట ఉన్న సంఘమును చూడండి వీళ్ళు ఇక్కడ చేర్చుకుని ఎక్కడి నుంచి వచ్చారు? ఇటల్ నుంచి వచ్చేసి వీళ్ళ ఇంట్లో సంఘం పెట్టేసి కేర్సెల్లాగా వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. చూడండి అక్కడ రాస్తూ కూడా ఎట్లా మనసున్నారు వాళ్ళ పేరు చూడండి. అకులా ప్రిస్కిల్లా ఎక్కడికి వచ్చినా కానీ అకులా ప్రిస్కిల్లా జతగా ఉంటారు వాళ్ళు. మనం చెప్పవచ్చు అంటే ఆయన ఎంతగానో ప్రేమ పక్షులు అని చెప్పుకోవచ్చు. 18:18 ఒకసారి చూడమ్మా. 18:18 చూడు. అపోస్తల కార్యాలు 18:18. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలువెళ్ళాను. ప్రిస్కిల్లా అకులా అని వారు అతనితో కూడా వెళ్ళిరి. చూడండి వాళ్ళ దేవుని సేవ చేయటంలో వాళ్ళు స్వయంగా సంయమం ఇస్తున్నారు. వారు గృహాన్ని ఇచ్చారు. వాళ్ళు పౌలు గారితో పాటు ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారు. ఎంత మంచి హృదయం కలవారండి, ఎంత మంచి ఆదర్శము గల దంపతులు వీళ్ళిద్దరు, ఎంత మంచి మరి ఆశీర్వదించబడినటువంటి మరి భార్యాభర్తలు ఎలా ఉండాలంటే వీళ్ళని చూపిస్తారు. ఇస్సాకు రెబెకా అంటారు, లేకపోతే అకులా ప్రిస్కిల్లా లాగా. దేవుని ఇదే 2వ తిమోతి 4:19 చూడడం ఒకసారి. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి 4:19 కూడా వీళ్ళ పేర్లు ఉంటాయి, జతగానే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. ప్రిస్కిల్లాకును అకులాకును ఒనేసెఫోరు ఇంటి వారికి నా వందనములు. చూడండి వందనాలు చెప్తున్నప్పుడు జనరల్గా ఇంటి యజమానుడైన అకులకు చెప్పొచ్చు కదా, అకులాకు ప్రిస్కిల్లాకు వాళ్ళ పేర్లు వచ్చినాయంటే జతగానే మెన్షన్ చేయబడతారు. వీళ్ళ సేవలో పౌలు గారికి ఎంత తోడుగా ఉన్నారంటే చూడండి, ఆతిథ్యం సుమారుగా 1.5 సంవత్సరాలు ఇచ్చి ఆయన భోజనం పెట్టి బట్టలు ఉతికి ఆయనతో తిరిగి ఇటు డేరాలు కుట్టుకుంటూ
దేవుని పరిచయం చేస్తూ ఎంతగానో, ఎందుకంటే మనకు తెలుసు కదా, హెబ్రీసీలు స్త్రీలు చురుకైన వాళ్ళు, చురుకుతనమే వాళ్ళకి భాగ్యం అండి. మనకు తెలుసు కదా, లేజీగా ఉంటే ఏముంది, లేజీగా ఉన్నంత వలన, లేజీగా ఉండటం వలన నీరసం ఒకటి, దరిద్రం ఒకటి, అన్నీ కూడాను దాపరిస్తాయి. కానీ చురుకుతనం, ఈమె చాలా చురుకైనది. అందుకనే ఈమె పేరు ఎన్నిసార్లు రాయబడిందంటే సుమారుగా 5-6 సార్లు రాయబడింది. మనం ఇంత క్రితం చూసాం కదా, ఎక్కడి నుంచి చూసాం, అబ్రహాము, సారా, మరి తర్వాత ఆహాబు, యెజబేలు, వీళ్ళందరూ చూసే, వీళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా చురుకైనవాడు. అలాగే స్త్రీలలో చురుకు లేకుండా బద్ధకస్తులుగా ఉన్నవాళ్ళు కూడా తెలుసు మనకు. లోతు భార్య, అమ్మా దేవదూతలు వచ్చారు భోజనం పెట్టమంటే ఆమె పనిలో ఉంది కానీ ఆమె చేయలేదు పాపం. అప్పుడు లోతు గారే భోజనం చేసి ఆ గెస్టుల్ని ఆదరించారు. మనకు తెలుసు కదా, దైవచేయకుడు వస్తే ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే అవి నీకు పరలోకంలో గుర్తింపుగా ఉంటాయంట. అవునా కదా? వారెంతో హృదయపూర్వకంగా గృహంలో చేర్చుకుని వాళ్ళ బిజినెస్లో పాలు పంచుకున్నారు. మనం ఇంకా చూస్తాం. ఇక మనకు యోబు గారు తెలుసు. యోబు గారి భార్య ఏమంటుంది, ఇంకా ఎందుకు బాధ పెడతావు, నీ దేవుని దూషించి పక్కకు రాగరాదా, చావరాదా, మురుకురాల్లాగా మాట్లాడకంటారు. మరి ఈ రోజుల్లో మన సంఘంలో, మన మధ్యలో లోతు భార్యలు లేరా, ఏబు భార్యలు లాంటి వాళ్ళు లేరా? చూడండి, అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఒక కుటుంబం కట్టబడాలంటే, ఒక కుటుంబం దేవుని ఎదగాలంటే ముందుగాను గృహ యజమానురాలు. కీర్తనలు చెప్పుంటాయి, సామెతలు మనం చదివితే ఎన్నోసార్లు స్త్రీల గురించి చెప్తారండి. ఎన్నోసార్లు స్త్రీల గురించి చెప్పి వాళ్ళ గురించి హెచ్చరిస్తారు. మనం ఈ సామెతల గ్రంథం చూస్తే 1వ అధ్యాయం నుంచి మరి ఆఖరి అధ్యాయం 31వ అధ్యాయం వరకు చూస్తే ఎక్కడైతే స్త్రీ అని వస్తుందో అక్కడను ఈ పేరు పెట్టండి, ప్రిస్కిల్లా అని. కరెక్ట్గా సెట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అవుద్దండి. అంత మరి యోగ్యురాలేమి, చురుకైనది. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఒక ధనికిని ఇంటి నుంచి వచ్చిందండి. ఒక ధనికిని, ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చింది. ఆమె ఎక్కడికి వచ్చింది? ఒక పేదవాడైనటువంటి అకుల డేరాలు కుట్టుకునే వాడికి వస్తుంది. మాకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారండి విజయవాడలో. ఆమె బాగా చదువుకుంది. ఆమె చదువుకుని మరి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏమైందండి, మనం ఎంత స్పీడ్గా అయితే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేసుకుంది, స్పీడ్గా మనం గోడకి బాలు కొడతామో బంతి, అంతే స్పీడ్గా తిరిగి వచ్చినట్టుగా 1 yearలోనే తిరిగి వచ్చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే అక్కడికి వెళితే ఆమె అందరికీ వంట చేయాల్సి వస్తుంది. ఈ రోజున మరి మీ పిల్లలకి మీరు అమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, అత్తమామల్ని చూసుకోవాలి, వాళ్ళకి ఆహారం వండి పెట్టాలి, ఇల్లు ఊడ్చాలి, బట్టలు ఉతకాలని చెప్తున్నామా? అన్నీ మరి చదువుతో పాటు కూడా అన్ని సంస్కారం కూడా నేర్పాలి. ఆ కుటుంబం ఏమైపోయింది, ఇంతవరకు భర్త పేదవాడని ఆమె దగ్గరికి వెళ్తలేదు. తండ్రి ధనికుడు కదా, తండ్రి దగ్గరనే ఉంటే కుమార్తె కూడా పుట్టింది. 4.5 సంవత్సరాలు ఇంతవరకు లేదు. మనము పిల్లల్ని ఎలా పెంచాలి? ఒక దైవ సేవకుడు చెప్తాడు కదా, దేవుడు యేసుక్రీస్తు వారి గొడుగు కింద కానీ మనము భర్త అనేవాడు ఉంటే, భర్త గొడుగు పట్టుకుంటే ఆయన గొడుగు కింద భార్య ఉంటుంది. గొడుగు, ఆ భార్య గొడుగు కింద పిల్లలు ఉంటారు. పిల్లలు ఎంత ప్రొటెక్షన్ ఉంటారండి అప్పుడు? పిల్లలపైన ఎన్ని గొడుగులు ఉన్నాయి? భార్య అమ్మ గొడుగు, భర్త తండ్రి గొడుగు, పైన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు వారి గొడుగు. ఇవి మనకి ఎంతో ప్రొటెక్షన్గా ఉంటాయండి. అలాంటి దైవభక్తి, దేవుని వాక్యాలతో పిల్లల్ని పెంచితే మనము ఫస్ట్ దేవుని దగ్గరికి చేరుకుంటూ ఉంటాం. అదే ఇంట్లో భార్య రెస్పాన్సిబిలిటీ అనేది వదిలేసి, బాధ్యత అనేది వదిలిపెట్టి పెత్తనం చేయాలి, నాదే పై చేయనట్టుంటే వాళ్ళు సైతాన్ దగ్గరికి వెళుతూ ఉంటారు, సైతాన్ సన్నిధికి వెళుతూ ఉంటారు. ఎన్నో కుటుంబాలు స్థితికిపోతున్నాయండి, ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, దేవునిలో కట్టబడతలేదు. దాన్ని చేయాలంటే ఒకటే మార్గం అండి, యేసు మార్గం. దేవుని తెలుసుకుని, దేవుని లేఖనాల అనుసరంగా ఒబీడియంట్గా, నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్ ఇస్ క్రైమ్ అంటుంది బైబిల్. మాట ఉల్లంఘించినందున, మాట విననందున మరి ఎంతమంది అండి వీళ్ళు ఇజ్రాయేలు
సుమారుగా 400 ఏళ్ల పైననే నో ప్రార్థన, ఏమి మందిరం లేదు, అక్కడ బలిపీఠం లేదు, మందసం లేదు. దేవునికి దూరంగా ఉండి అతి శ్రమ పడిపోయి ఉన్నారు. దేవునికి దూరంగా ఉంటే శ్రమ, దేవునికి దూరంగా ఉంటే కష్టాలు, దేవునికి దూరంగా ఉంటే నష్టాలు, దేవునికి దూరంగా ఉంటే ఆపత్తులు, అనేక రకాల ఇబ్బందులు ఇరుకులు. అందుకనే మన అందరూ కూడాను దేవుని యొక్క మాటలు, వీళ్ళు చూడండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అండి, వీళ్ళు పేర్లు ఎప్పుడు జతగా ఉండి జతగా మనిషిని చేయబడిన అదృష్టం కలిగేవాళ్ళు. మనకు చూస్తే ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయండి, అవన్నీ చూడటానికి సమయం లేదు. కానీ అకుల ప్రిస్కుల్లో ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు హృదయాన్ని ఓపెన్ చేస్తారు, వాళ్ళ ద్వారాలను ఓపెన్ చేస్తారు దేవుని సేవకై. అయ్యా వస్తున్నాం, మీ ఇంట్లో ప్రార్థన పెడుతున్నామంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. నేను కలకటాలో డీజీఎంగా వెళ్ళినప్పుడు, కలకటాలో పనిచేస్తున్నప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చి పాస్టర్ గారు, అయ్యా మరి ఒక నాకు తెలిసినటువంటి మా పాస్టర్ గారు వస్తున్నాడు, మాకు తెలియదు ఆయన ఎవరు, ఆయన ట్రైన్కి వెళ్ళటానికి మరుసటి రోజు ఉంది, కానీ ఆయన దూరం నుంచి వస్తున్నాడు, మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారన్నాడు. మేమన్నాం వైనాట్, రమ్మని అన్నాం. మాకు తెలియదు ఆయన ఎవరు. వచ్చారు ఆయన, ఆ రాత్రి భోజనం పెట్టారు, ఉన్నారు. పొద్దున మరి టిఫిన్ చేశారు, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశారు. అయ్యా ఈ దంపతులను అకుల ప్రిస్కుల్లాగా ఆశీర్వదించన్నారు. అకుల ప్రిస్కుల్ అంటాడేంటి, అప్పుడు నాకు బైబిల్ అంటే తెలియదు. ఎవరు వీళ్ళు అకుల ప్రిస్కుల్ అయినప్పుడు నా మిస్సెస్ని అడిగాను. వాళ్ళు ఒక దేవునికి ఆతిథ్యం, మా దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి మంచి ఆదర్శ దంపతులని చెప్పారు. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అది. సుమారుగా 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆనాడు అప్పుడు అకుల ప్రిస్కులను ఆయన మెన్షన్ చేశాడు, మాకు తెలియదు. వాళ్ళలాగా ఆశీర్వదించిన ఆయన వెళ్ళి దేవుని పనిలో వాడబడుతున్నారు. దేవునికి పనివారికి గృహాలు చేస్తున్నారు, హృదయాలను ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ గృహాలని, వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ వ్యాపారాన్ని చూడండి. ఎక్కడి నుంచో వచ్చాడు ఏమన్నా పాలు గారు తెలిసి వీళ్ళకి తెలియదు. వాళ్ళ హృదయాన్ని ఓపెన్ చేసి వాళ్ళ హృదయంలో స్థానం ఇచ్చారు, గృహంలో స్థానం ఇచ్చారు. తర్వాత వాళ్ళ బిజినెస్లో కూడా వాళ్ళు స్థానం ఇచ్చారు. ఎలాంటి మళ్ళీ మంచి హృదయం కలవాళ్ళు. అలాంటి మంచి హృదయం కలిగినటువంటి ఈ యొక్క దంపతులను గురించి మనం ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళు కష్టం వచ్చినా కానీ అనుభవించారు, బాధలు వచ్చినా కానీ అనుభవించారు, దేవుని విడవలేదు. సంఘ సేవకుడు అయినటువంటి ఆయన ఎటు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళారు. వాళ్ళ గృహంలో తర్వాత ఒక సంఘాన్ని కట్టారండి. ఎంత అదృష్టం అండి. వాళ్ళు కలిసి కాపురం చేస్తుండేది. చూడండి 3వ వచనం ఉంటుంది, అపోస్తలుల 18:3లో వాళ్ళు కలిసి జీవిస్తారు, కలిసి వ్యాపారం చేస్తారు, కలిసి కాపురం చేస్తారు, కలిసి వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉంటారు. 18:3 చదివేయండి మనము. వాళ్ళు కలిసి కాపురం చేస్తూ ఉన్నారంట, లాస్ట్లో ఉంటుంది. అవునా? వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టేవాళ్ళే, కానీ పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం, వారు కలిసి పని చేశారు. చూడండి, ఈయన ఎక్కడ పుట్టాడు, వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి యేసుక్రీస్తు వారి యొక్క సేవకులుగా, అభిమానులుగా, విశ్వాసులు ఉన్నంత వలన వీళ్ళు ఎంతగానో కలిసి వాళ్ళతో పాటు జీవించి కలిసి వాళ్ళు, అంతే కదండి, వీళ్ళు కలిసి నడుచుకుంటూ చుండారు. 19 వచనం ఉంటుంది చూడమ్మా, అదే 18:19లో 18:18లో తర్వాత 19లో వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళతో పౌలు గారితో నడిచారు, పౌలు గారితో కలిసి భోజనం చేశారు, పౌలు గారితో కలిసి మరి వాళ్ళతో సహవాసం చేశారు, వాళ్ళు కలిసి జీవించారు, కలిసి దేవుని సేవ చేశారు. వీళ్ళ పేర్లు కూడా బైబిల్లో జతగా కలిసి రాయబడినటువంటి గొప్ప మరి ఆధిక్యత పొందినటువంటి వారు ఈ అకుల ప్రిస్కిల్లా. మనకు తెలుసు కదా, పక్షిరాజు గ్రద్ద ఎంత విలువైనది, ఎంత వేగంగా, ఎంత హైట్కి వెళ్తుందో అలాగే ఈయన కూడా అంత బాగా ఎదిగాడనమాట. కలిసి నడుచుకుంటున్నారు వారు. ఇంకా చూస్తే మనము ఎఫెసీ 5:1 చూడమ్మ. ఒకటి, వాళ్ళు ప్రియమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క ప్రేమ చూపిస్తారు. వాళ్ళు వెలుగులో నడిచినటువంటిగా ఉంటుంది. ఎఫ్ఎస్సి 5:1 ఎఫ్ఎస్సి కావున మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరిని పోలండి? ప్రియం కలిగి ప్రేమ కలిగి దేవుని పోలి క్రీస్తులాగా. పౌలు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి కూడా నడుచుకోమంటారు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను చూడండి. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. 10వ వచనం చూడమ్మా. 10వ వచనం కూడా ఉంటుంది. 10వ వచనం, కనుక ప్రభువుకి ఏంటంటే ప్రీతికరమైనది, విరిగి నలిగినట్టు హృదయమే ఆయనకి ప్రీతికరమైంది. దానిని పరీక్షించు. మనం ఎవరండి? వెలుగంటే ఎవరో కాదు, ఒకసారి మనం మాట్లాడుకున్నాం. వెలుగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వెలుగు సంబంధులుగా ఉండాలి. మనం వెలుగులో నడవాలంటే చీకటిని వదిలేసి రావాలి. పాపం రోత జీవితాన్ని వదిలేసి యేసు రక్తంలో కడగబడి యేసు ద్వారాగా నడిస్తేనే ఆయన మనకు మతం కట్టడానికి రాలేదండి, పరలోకానికి మార్గం చూపుటకు వచ్చారు. అందుకనే యోహాను 14:6 ఏముంటుంది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అలాంటి జీవం గల తండ్రి, జీవం గల ప్రభు మన పాపాలను తొడవటానికి ఆయన రక్తాన్ని ధారపోసి ప్రాణం పెట్టినటువంటి వాడు. మళ్ళీ అలాంటి వాడిని ఎలా మర్చిపోతామండి? అనునిత్యము సేవించండి, ప్రతిదినము సేవించండి. ఒక చోట మరి చెప్తారు కదా భక్తుడు, ఆయన చేసిన ప్రతి కార్యమును గురించి మీరు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండండి. అనునిత్యము, ప్రతి క్షణము, ప్రతి విషయంలోనూ ఆయన స్తుతించడు, ఆయనను ఆరాధించడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన కీర్తనలో ఉంటుంది కదా, దేవాది దేవునికి స్తోత్రము కలుగును కాక, రాజాది రాజుకు స్తోత్రము కలుగును కాక. 134, 135 చదవండి కీర్తన, ఎంత బాగానో మరి మెన్షన్ చేసి ఉంటుంది. అలాంటి ఆరాధ్య జయము కరుణామయునికి స్తోత్రం కలుగును. ఇంకా చూస్తే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకు సమయం తక్కువ ఉన్నది. వీళ్ళు ఎట్లా ఉన్నారండి? వెలుగు సంబంధులు, జ్ఞానము కలిగినటువంటి వారు, జ్ఞానము సంబంధించిన వారు, ప్రేమ కలిగినటువంటి సంఘం కట్టుకున్నటువంటి వాడు, అలాంటి మంచి మనసు గలవాడు. అపోస్తుల కార్యాలు 18:26 ఒకసారి చూడమని ముగిచ్చేస్తున్నానండి. నేను ఎక్కువ సమయం వాళ్ళు కలిసి చేర్చుకున్నారు పౌలు గారిని. కలిసి వాళ్ళు లేఖనాలను పరిశోధించారు, మరి కలిసి ప్రోత్సహిస్తూ ఉన్నారు అందరిని కూడాను. రండి దేవుని వద్దకి. 26-27 చదువమ్మ. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా వసిద్ధపరిచిరి. చూడండి ఎంత మంచి వాక్యాలండి ఇవి. వాళ్ళు పేర్లు జతగా మెన్షన్ చేయబడి వాళ్ళు కలిసి కష్టాలను అనుభవించారు, కష్టాలను పంచుకున్నారు. వాళ్ళు కలిసి కాపురం చేస్తూ ఉన్నారు, వాళ్ళు కలిసి దేవుని సన్నిధిలో నడుస్తున్నారు. ఎన్ని మాటలండి! వాళ్ళు కలిసి అందరినీ చేర్చుకుంటున్నారు. తరువాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకుని వలనని సహోదరులు ప్రోత్సాహపరచు అతడికి అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. చూడండి, సహాయం చేయటంలో మనం ఏమి తీసుకెళ్ళవండి. మనం ఎవరికైనా పేదలకు కానీ దేవుని బిడ్డలకు కానీ సహాయం చేస్తేనే సహాయం మిగిలిపోదు. మనం చేసినటువంటి మంచి కార్యాలు, మనం చేసినటువంటి ఉపయోగకరమైన కార్యాలు మాత్రమే మిగులుతాయి. ఒకసారి నేను ముగిస్తున్నానండి. రోమా 16:3-4-5 చూడము ఒకసారి. నేను ముగిస్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. ఈ యొక్క జంట ఆదర్శకరమైనటువంటి భార్యాభర్తలు, ఆశీర్వదించబడిన భార్యాభర్తలు, మరి ఇంకెంతగానో బ్లెస్సెడ్ పీపుల్ అనమాట. క్రీస్తు యేసునందు నా జత పనివారు. చూడండి, జత పనివారని ఎవరిని అంటారండి? వాళ్ళతో పనిచేశారు కాబట్టి. ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పు. వారు చూడండి, నా ప్రాణం కొరకు
తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట చూడండి, వారింట్లో ఒకనాడు దైవ సేవకుని వాళ్ళ గృహములు ఆతిథ్య ఇచ్చిన వాళ్ళ గృహమే ఒక సంఘంగా మారిపోయింది. వందనము చెప్పు. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోను సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి ఎంత ధన్యత అండి. వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, హిందువులు, హైందువులు అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు. వాళ్ళు మనం ప్రవీణ్ పగడాల గారు చూసాం కదండి, సాక్షులు అయిపోయినట్టుగా వీళ్ళు ప్రాణత్యాగం చేయటకు సిద్ధపడిపోయారు. మరి నాట్ రిటర్న్ ఇన్ ద బైబుల్ సమ్మేర్ రాసింది ఏంటంటే వీళ్ళు ప్రభు కొరకు సాక్షులు అయ్యారని. మనకి సాక్షి జీవితం ఉన్నదా? రక్షణ జీవితం ఉన్నదా? సాక్షి నుంచి నువ్వు సాక్షిగా అవ్వటానికి సిద్ధపడుతున్నావా? ఈరోజు మరి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళాలంటే ఓహో వీళ్ళు క్రీస్తులు అనుకుంటారని బైబిల్ని చక్కగా కవర్లో పెట్టుకుని దాచుకుని తీసుకెళ్తారు. ఈ 66 పుస్తకాలు ఉన్న నల్లట్ట పుస్తకము ఎంతో గొప్పదండి. దీన్ని వదలకండి, విడవకండి. ప్రతి మాటను ధ్యానిస్తూ, ప్రతి మాటను ఆరాధిస్తూ, మీకు తెలిసిన విషయాలు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి రాబోతున్నాడు, తిరిగి రానప్పుడు మీరు మీ యొక్క సాక్ష్య జీవితాన్ని పట్టుకుని, రక్షణ పాత్రను పట్టుకుని ఆయన కొరకు ఎదురు చూసేవారిలాగా ఉన్నారా? మన భార్యాభర్తలం ఎలా ఉన్నాం? భార్యాభర్తలం ఆదర్శంగా ఉన్నావా? బిడ్డలకు ఆదర్శంగా ఉన్నావా? ఇతరులకు ఆదర్శంగా ఉన్నావా? మనల్ని మనం పరిశీలించుకోవాలండి. ఈ యొక్క వాక్యాలు ఎంతగానో హెచ్చరిస్తూ వస్తాయి. అకుల ప్రిస్కిల్లా వాళ్ళు చేసినటువంటి సేవ, మరి వాళ్ళు ప్రాణం పెట్టక సహితమైపోయారు. ఎంతగానో మరి ఆదరించబడ్డారు. వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు. అలాంటి ఆదర్శ దంపతులైనటువంటి అకుల ప్రిస్కిల్లా గారిని వాళ్ళని గుర్తు చేసుకుని మన హృదయంలో మరొకసారి హెచ్చరిక చేసుకుంటాకి ప్రభు ఇచ్చిన నాకు ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరొకసారి దేవుని చిత్తం అయితే మరి అందరం కలుసుకుని ఇంకొక ఫ్యామిలీ గురించి మనం ధ్యానిద్దాం. అందరూ తప్పకుండాను మా గురించి, మా ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేయండి. మా 39 సంవత్సరాల మరి మ్యారేజ్ డేలో మేము అందరికీ ఆదర్శంగా ఉండాలని, మా బిడ్డలను కూడా ఆశీర్వదించబడాలని, మరి జాషువా చెప్పినట్లుగా నేను నా కుటుంబం అంతా కూడాను యెహోవా సన్నిధిలో కనబడేలాగా మా బిడ్డలందరికీ, వారి బిడ్డలందరికీ రక్షణ కలిగినట్లుగా యేసుక్రీస్తు వారి మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా జీవించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మరొకసారి మీ అందరికీ వందనాలండి. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.